హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు 58 ఏళ్ళు దాటిన మహిళలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామో. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ట్యాక్స్ పేయర్స్కి స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, సీనియర్ సిటిజన్లకు అందించే రాయితీ స్కీములను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు తీపి కబురు అయితే అందించనున్నట్లు సమాచారం. ఇక సీనియర్ సిటిజన్లకు ట్రైన్ టికెట్లపై రాయితీ అందించే పథకాన్ని మళ్లీ తీసుకురానుందట. ఇక రైల్వే శాఖ 60 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు గతంలో ట్రైన్ టికెట్లపై రాయితీ అందించేది. ఇక 2020కి ముందు రైలు టికెట్లపై 60 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు 50% తగ్గింపు ఉండేది. ఇక పురుషులకైతే 50% రాయితీ కల్పించేవారు. ఇక ట్రాన్స్జెండర్లకు, సీనియర్ సిటిజన్లకు 40% డిస్కౌంట్ అయితే ఇచ్చేది. దీంతో రైల్వే శాఖ కొంత ఆదాయాన్ని కోల్పోయింది. ఆ తర్వాత కేంద్రం రాయితీ స్కీమును ఎత్తివేసింది. ఇక ఇప్పుడు మళ్లీ వారి కోసం రాయితీ స్కీమును తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇది అమలైతే కోట్లాది మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇక కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పలు వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నట్లు సమాచారం ఊపందుకుంది. ఇక రైల్వే నిబంధనల ప్రకారం 60 ఏళ్ల వయసు మించిన పురుషులు, ట్రాన్స్జెండర్లు, 58 ఏళ్లు దాటిన మహిళలను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. దూరంతో జనశతాబ్ది, రాజధాని వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో గతంలో సీనియర్ సిటిజన్లకు రాయితీ కల్పించింది కేంద్రం. ఇదిలా ఉంటే రైల్వే ప్రయాణికులు జనరల్ కోచ్లను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక జనరల్ కోచ్లు డిమాండ్కు తగ్గినని లేకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక ట్రైన్లలో వీలైనన్ని జనరల్ బోగీలను పెంచాలని పలువురు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుంది రైల్వే శాఖ.